తిరుపతిలో మొదటి పిచికారి మల్లికా అండి. ఇది థైమెథాక్సమ్ 12.6 ప్లస్ లాంబ్డా సైలోత్రిన్ 9.5% జెడ్సీ రూపంలో. మళ్ళీ దీంతో పాటు కాంబినేషన్లో మనకి కార్బండిజం 12% ప్లస్ మంకోజోబ్ అండి. ఇది రెండు కలిపి ఉన్న ఫంగిసైడ్ని ఈ తోటకైతే మనం మొదటి పిచికారిగా చేస్తున్నాము. వీడియోని అయితే పూర్తిగా చూడండి, తోట రైతులకు షేర్ చేయండి, మొదటిగా లైక్ అయితే చేయండి. థైమెథాక్సమ్ 12.6%, లాంబ్డా క్లోరంత్రిన్ 9.5% జెడ్సీ. దాంతోపాటు కార్బడిజం 12% ప్లస్ మంకోజోబ్ 63% WP రూపంలో ఉన్నది తీసుకుంటున్నామండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అల్లికా సింజంటా కంపెనీ వాళ్ళది అల్లికా, ఇప్పుడు యూపీఎల్ కంపెనీలో సాఫ్, ఈ రెండు అయితే కలిపి మనం స్ప్రే చేస్తున్నాం మొదటి పిచికారిగా. ఎందుకంటే కొంచెం పురుగు అటాక్ కనబడుతుంది, దాంతోపాటు ముడత కూడా వచ్చే అవకాశం ఉంది కనుక మొదటి పిచికారిగా నేను మొక్క కొంచెం ఎరుపు ఉంది, అందుకని తెగుల సమస్యలు ఏం రాకుండా ఉండడం కోసం సాఫ్ దాంతోపాటు అల్లికాను కొట్టడం జరుగుతుంది మొదటి పిచికారిగా. చెప్పాలనుకుంటే మనం మొదటి పిచికారిగా మోనో మట్టి సల్ఫర్ కొట్టొచ్చు, లేదంటే మా రోగరు ఆర్తిన్ కొట్టొచ్చు, లేదా మోనో ఆర్తిన్ కానీ మళ్ళీ రోగర్ మట్టి సల్ఫర్ కానీ కొన్ని ఏరియాల బట్టి కొడుతూ ఉంటారు. మీరు కూడా ఆ మూడిట్లో ఏదైనా మనం అల్లికా ప్లస్ సాఫ్ నేనైతే మొదటి పిచికారిగా చేస్తున్నాను. మళ్ళీ మీరు కనుక అదే స్ప్రేని చేసుకోవాలనుకుంటే స్ప్రే చేసుకోవచ్చు, లేదంటే మనం మోనో మట్టి సల్ఫర్ కానీ మోనో ఎస్పెట్ కానీ కొట్టొచ్చండి. లేదా మనం రోగరు మట్టి సల్ఫరు లేదా మోనో రోగరు మళ్ళీ దాంతోపాటు ఆర్తిన్ కూడా స్ప్రే చేసుకోవచ్చు మొదటి పిచికారిగా. మనమైతే పండాకు కింద వస్తుందనే ఆలోచనతో తెగుల సమస్యలు ఏం రాకుండా మొక్క కూడా చనిపోకుండా ఉండడం కోసమని కార్బండిజం ప్లస్ మంకోజబ్ ఉన్న సాఫ్ని అయితే మనం స్ప్రే చేయడం జరుగుతుందండి. మొక్క చూడొచ్చు ఎంత హెల్తీగా ఉందో. ఎకరాకు వచ్చేసి అల్లికా 80 ml ఎకరాకు స్ప్రే చేసుకోవచ్చు, 10 పంపులు చేసుకోవచ్చు అండి. 10 లీటర్ పంపుతో 10 పంపులు చేసుకోవచ్చు. సాఫ్ వచ్చేసి పావు కేజీ వచ్చేసి ఎకరాకు 10 పంపులు చేసి స్ప్రే చేసుకోవచ్చు అండి.